నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఇంటి నిర్మాణ విషయంలో ఏర్పడిన వివాదం ముగ్గురు హత్యకు దారి తీసిన కేసులో అదే గ్రామానికి అదే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు 12 మందిని అరెస్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడించారు. బుధవారం రాత్రి సామర్లకోట పోలీస్ స్టేషన్లో సిఐలు ఏ కృష్ణ భగవాన్, క్రైమ్ సిఐ అంకబాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ అరెస్టు వివరాలను వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం రాత్రి సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో కరెంట్ ఆఫీస్ సమీపంలో ఉన్న మాల చెరువు స్థలం దగ్గర కార్దాల పండు కుటుంబీకులు ఇంటి నిర్మాణంలో నిమగ్నమై ఉండగా అదే గ్రామానికి చెందిన బచ్చల జకరయ్య వర్గీయులు చేసిన దాడిలో కార్దాల ప్రకాశ్రావు, కార్దాల చంద్రరావు, కార్దాల యేసుబాబులు దారుణ హత్యకు గురయ్యారు. మరో 7గురు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. గత కొంతకాలంగా వీరి మధ్య స్థల విషయమై వివాదం జరుగుతుండగా ఆదివారం రాత్రి స్లాబ్ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న కాల్దాల పండు కుటుంబంపై బచ్చల జకరయ్య వర్గం ఆకస్మికంగా కత్తులు, కర్రలతో దాడులు జరిపారన్నారు. పథకం ప్రకారం బచ్చల జకరయ్య వర్గం స్థలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలన్న కుట్రతో ఈ దాడికి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. మొత్తం 18 మంది వరకు దాడిలో పాల్గొన్నట్టు గుర్తించగా నేరుగా ప్రభావం ఉన్న 3 మహిళలు సహా 12 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో బచ్చల జకరయ్య అలియాస్ చిన్నోడు, బచ్చల మోసే, బచ్చల బుల్లెప్పి, బచ్చల దొరయ్య అనే దొరబాబు, బచ్చల రాము అనే పెద్దోడు, బచ్చల గోపి, బచ్చల గౌరయ్య అనే చంటి, బచ్చల రాజు, బచ్చల సూర్యకాంతం, బచ్చల భాగ్యవతి, ద్రోణం సచ్చివేణి, కొత్తపల్లి చిన్నయ్యలను అరెస్టు చేసి వారి నుండి 5 కత్తులు, 3 కర్రలు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం ఇండస్ట్రియల్ ఏరియా వద్ద గల జీవీకే పవర్ ప్లాంట్ వద్ద ఆటోలో వెళ్తున్న ముద్దాయిలను పట్టుకుని విచారించి అరెస్టు చేసినట్టు డీఎస్పీ వివరించారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి మిగిలిన నిందితులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్, క్రైమ్ సిఐ అంకబాబు, ఎస్ఐ పివిఎస్ మూర్తి, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో వేట్లపాలెంలో కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో వేట్లపాలెం అనే గ్రామంలో 15వ తారీఖుని ఈ నెల డిసెంబరులో సాయంకాలం పూట అక్కడ వేట్లపాలెం గ్రామంలో ఎస్సీ స్ట్రీట్లో కార్దాల ఫ్యామిలీ అలాగే బచ్చల ఫ్యామిలీ మధ్యన పాత తగుల కారణంగా ఆ రోజు ఈ కార్దాల పండు అనే వ్యక్తికి సంబంధించిన ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది. అది స్లాబ్ వేసే టైంలో ఈ బచ్చల ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసి ఆ దాడిలోనేమో ఒక 3 వ్యక్తులు చనిపోవడం, అలాగే మరికొంతమంది గాయపడడం మన అందరికీ తెలిసిన విషయమే. ఆ కేసుకు సంబంధించి ఈ రోజున ఒక 12 మంది వ్యక్తుల్ని ఇందులో ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైన వ్యక్తి బచ్చల జకరయ్య ఆయన ప్రధానమైన వ్యక్తి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన అనుచరులు. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే దాడి ప్రీ ప్లాన్డ్ అంటే ఆ రోజు అందరూ కూడా వీధిలోంచి అయితే అనుకుని వచ్చారు. అంతకుముందు ఎంతవరకు ప్రణాళికలు ఇవన్నీ కూడా డీటెయిల్గా దర్యాప్తు చేస్తున్నాం. ఆ రోజైతే ఇలా కడుతున్నారు, మనం ఆపాలని చెప్పేసి వీళ్ళందరూ ఆయుధంతో రావడం అయితే జరిగింది. అంటే ఇందులో అయితే పొలిటికల్ యాంగిల్ అయితే కనబడలేదండి. అంటే పొలిటికల్గా చిన్న చిన్న డిఫరెన్స్లు ఉండొచ్చు, కానీ మొన్న ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఆ అసెంబ్లీ ఎన్నికలు అయితే మాత్రం అందరూ ఒకే పార్టీకి పనిచేసినట్టుగా తెలిసింది.
వితిన్ ది పార్టీ చిన్న చిన్న నాయకత్వ సమస్యలు లేకపోతే ఇలాంటివి ఏమైనా గ్రూపులు ఉంటే అవి ఉండొచ్చు మనకి ఇంకా. అయితే ఆ విషయాలు బయటపడుతున్నారు. ఇది గ్రామానికి సంబంధించిన సమస్య అయితే కాదండి. గత 2-3 తరాలుగా ఈ కుటుంబాలు ఏంటంటే పెద్ద కుటుంబాలు. ఈ రెండు కూడా ఎస్సీ స్ట్రీట్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ 2 కుటుంబాలు పెద్ద కుటుంబాలు. ఏ కుటుంబానికి ఆ కుటుంబం కొంత మాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి, మా కుటుంబం పెద్ద ఉంది, మా మటుకు మేము కష్టపడి బతుకుతున్నాం ఫీలింగ్ అయితే 2 కుటుంబాల మధ్య ఉంది. ఈ కార్దాల పండు అనే వ్యక్తి ఆయన కాకినాడ పోర్టులో పనిచేస్తున్నాడు. ఆ పోర్టులో పనిచేస్తూ కొద్దిగా డబ్బులు వేసి సమకూర్చుకుని కొద్దిగా లోన్ అది పెట్టుకొని ఆయన ఇల్లు కట్టుకోవడం. దాని మీద ఏంటంటే ఆ ఇంటి మీద ఏమో కంప్లైంట్ చేశారు, వెనకాల చెరువు ఏమో కొంతవరకు ఆక్రమించారని చెప్పి. ఇప్పుడు ఫిజికల్గా అయితే ఆ చెరువు లేదండి, ఆక్రమణ చేశారని చెప్పేసి వాళ్ళేమో పంచాయతీకి పిటిషన్ పెట్టుకున్నప్పుడు కూడా దాని మీద సరైన చర్య లేదనే ఉద్దేశంతో బచ్చల ఫ్యామిలీ ఉన్నారు. కార్దాల ఫ్యామిలీ ఏ ఉద్దేశంతో ఉన్నారంటే బీఆర్ఎస్ మీకు తెలుసు, బిల్డింగ్ రెగ్యులేటర్ స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్లోనేమో ఫైనాన్స్ డబ్బులు కట్టుకోవచ్చు. లేదు ఒకవేళ బిల్డింగ్ అని కొట్టేసే పరిస్థితి ఉంటే మాలాగా ఇంకా చాలామంది ఉన్నారు ఆ వరుసలోనే, అందరికీ ఏదైతే మాకు అదే ఇలాంటి ఒక వాదనతో ఉన్నారు. వాళ్ళైతే ఎక్స్పెక్టేషన్ లేదు. వాళ్ళ ఆలోచన ఎంతవరకు అంటే ఈరోజు ఆదివారం అధికారులు వచ్చి ఆపేసే పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి వాళ్ళు కొంతమంది కూలీలను ఎంగేజ్ చేసుకుని ఇంటి నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వాళ్ళు ఒకసారిగా సాయంకాలం చీకటి పడుతున్న వేళ వాళ్ళందరూ వచ్చి అటాక్ చేయడం అనేది వాళ్ళకి ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే పోలీసులు కూడా ఈ విషయంలో మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆ రోజు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేయడం వల్ల సిఐ గారు స్పాట్కి వెళ్ళడం, సిఐ గారు స్పాట్కి వెళ్ళిన తర్వాత అప్పటికి స్పాట్లో కొంతమంది ఇంజూర్డ్ పర్సన్ ఆయన యొక్క ఇనిషియేటివ్ వల్ల ప్రోత్సాహం వల్ల కూడా ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల కూడా కొంతవరకు మనం ప్రమాదం తప్పిందని చెప్పి చెప్పవచ్చు. ఎంతమంది మొత్తం దాడిలో ప్రాథమికంగా ఎంతమంది గుర్తించారు సార్? అంటే సుమారుగా 20 మంది దాకా ఉండొచ్చండి. అయితే ప్రస్తుతానికైతే ఇంపార్టెంట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రజెంట్ ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం ఈ రోజైతే 12 మంది అరెస్ట్ చేసాం. మిగిలిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు ఏంటని చెప్పేసి వాళ్ళ మీద కూడా సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళని కూడా రాబోయే 2-3 రోజులు అరెస్ట్ చేయాలని ప్రయత్నంలో ఉన్నారు. అందరూ కూడా ఈ వేటలపాలెం గ్రామానికి చెందిన బయట వాళ్ళు కానీ బయట కుటుంబాలు కానీ బయట క్యాస్టులు కానీ ఇలా ఎవరు లేరు. అంతా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అందరూ కూడా బచ్చల ఫ్యామిలీ. కానీ మహిళా పోలీసుకి ఇన్ఫర్మేషన్ తెలుసు, మీరు కట్టొద్దని మహిళా పోలీసు చెప్పింది. బట్ మహిళా పోలీస్ దగ్గర నుంచి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ రాలేదండి. మహిళా పోలీసు కట్టొద్దని వాళ్ళు వార్నింగ్ ఇచ్చిందంట. ఏమంటారు? మహిళా పోలీసు ఇల్లు కడుతున్నారు కట్టొద్దండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చిందంటే వాళ్ళ దగ్గర మహిళా పోలీసు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే నాకు తెలిసి ఏంటంటే మహిళా పోలీసు నోటీస్ ఎవరండి? పంచాయతీ నుంచి మహిళా పోలీసు ఇద్దరు అంటే 3 నోటీసులు చేసిన తర్వాత సెంట్రింగ్ నింపేటప్పుడు ఆ లోపల ఉన్న పంచాయతీ సెక్రటరీ ప్లస్ ఉమెన్ పోలీస్ కూడా వెళ్ళారండి. వెళ్ళి ఆపమని చెప్పారండి. ఆపమని చెప్పినప్పుడు ఉమెన్ పోలీస్ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి, లేకపోతే ఏంటి మన పోలీస్ డ్యూటీకి రాలేదు అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఏంటంటే వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది, ఇది ఇలాంటి పరిస్థితి దారి తీస్తుందని చెప్పి ఊహించకపోయి ఉండొచ్చు. లేకపోతే ఇదేమో చెప్పక్కర్లేదు పొల్యూషన్ అని కూడా అనుకుని ఉండొచ్చు. ఇది ఎంతసేపు ఏంటంటే ఒక ఇల్లు కడుతున్నారు, దానికి పర్మిషన్ లేదు, లేకపోతే అదేమో ఒక సెంటున్నర ఎక్స్ట్రా అంతవరకు ఆలోచించారు తప్పించి దాని పర్యవసానాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి వాళ్ళ గురించి ఉండకపోవచ్చు. లేకపోతే మాకు పంచాయతీ నుంచి కూడా డెఫినెట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండేది. పంచాయతీ నుంచి కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి నుంచి కానీ లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్. మహిళలు ఈ 12 మందిలో 3 ఉన్నారండి. బచ్చల సూర్యకాంతం, బచ్చల భాగ్యవతి, ద్రోణం సత్యం అని చెప్పేసి ఈ 12 మందిలో 3 మహిళలు కూడా. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.